హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిపై గౌరవనీయ హైకోర్టు వెలువరించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో, ఈ తీర్పు దాని నేపథ్యం, కోర్టు పేర్కొన్న అంశాలు, పెన్షనర్లు దానిపై ప్రభావం మరియు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనైతే సమగ్రంగా తెలుసుకుందాము. నేపథ్యం మరియు మధ్యంతర ఉత్తర్వులు. సమస్య ఏంటంటే పదవీ విరమణ సమయంలో పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా తీసుకునేందుకు గాను నిర్దిష్ట కాలపాటు వారి నెలవారీ పెన్షన్ నుంచి కొంత మొత్తం రికవరీ చేయబడుతుంది. ఈ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల అనగా 180 నెలల నుంచి తగ్గించాలనే పెన్షనర్ల ప్రధాన డిమాండ్ అనమాట. ఇదే సమస్య. ఇందుకోసం న్యాయ పోరాటం. ఈ సమస్యపై గత నవంబర్ మాసంలో పలు పెన్షనర్లు విజయవాడ హైకోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. మధ్యంతర ఊరట. ఈ కేసుకు సంబంధించి భాగంగా 135 నెలలకు అంటే 11 సంవత్సరాలు 3 నెలలకు రికవరీ పూర్తి చేసుకున్న వారికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రికవరీని నిలుపుదల చేయాలి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇంటీరియం ఆర్డర్స్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి అనుగుణంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ కూడా మెమో జారీ చేసింది. 135 నెలల రికవరీ పూర్తయిన వారికి రికవరీని నిలిపివేయడం జరిగింది. ఇది పెన్షనర్లకు తాత్కాలిక ఊరటనిచ్చిందనమాట. మరి హైకోర్టు తుది తీర్పు మరియు పేర్కొన్న అంశాలేంటనేది చూద్దాము. రిట్ పిటిషన్ అనేది మనకు పిటిషన్ నంబర్ 24822 ఆహ్, స్లాష్ 2024 మరియు ఇతర అనుబంధ పిటిషన్‌లు డేటెడ్ ఆన్ 28 ఏప్రిల్ 2025న ఏమైందంటే, మధ్యంతర ఉత్తర్వులతో ఆశలు చిగురించినప్పటికీ తుది పెన్షనర్లకు ప్రతికూలంగానే అయితే అనుకూలంగా అయితే తీర్పు రాలేదు. ప్రతికూలంగా అయితే రావడం జరిగింది. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 135 నెలలు అంటే సంవత్సరం 3 నెలలకు 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాలన్న అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ కోర్టు దాఖలైన అన్ని కేసులను కొట్టివేసిందనమాట. ఈ తీర్పులో కోర్టు ప్రస్తావించిన ముఖ్య అంశాలేంటంటే, మొదటిది ఉద్యోగి సమ్మతి. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో కమ్యుటేషన్ నిబంధనలకు సమ్మతించి సంతకం చేసి ఉంటాడు. కాబట్టి ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పింది. అలాగే ఆర్థిక భారం. ఒకవేళ పెన్షనర్లు 15 సంవత్సరాల రికవరీ పూర్తిగా కాకముందే మరణిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతుందనే వాదన కోర్టు పరిగణలోకి తీసుకుంది. పెన్షనర్స్ మొర్టాలిటీ రిస్క్‌ని. ఇక వడ్డీ రేట్లు లెక్కింపు కోర్టు పరిధిలోకి రాదు. వడ్డీ రేట్లు తగ్గాయనే కారణంతో రికవరీ కాలాన్ని తగ్గించాలని కోరడం, దానిపై లెక్కలు వేయడం కోర్టు పని కాదని, ఈ అంశాన్ని ప్రభుత్వ పే రివిజన్ కమిటీ పీఆర్‌సీ ద్వారా పరిశీలించుకోవాలని కోర్టు సూచించింది. నాలుగోది చట్టపరమైన పరిశీలన. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ కమ్యుటేషన్ రూల్స్ 1994 ముఖ్యంగా రూల్ నంబర్ 18, ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర రాష్ట్రాల కోర్టు తీర్పులు, పలు కేంద్ర పే కమిషన్ల సిఫార్సులు మరియు వాటిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్ర 9, 10, 11వ పే కమిషన్ సిఫార్సులు మరియు ప్రభుత్వ నిర్ణయాలు, పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు, ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలు, ఇలా ఈ అంశాలు వంటి అనేక కోణాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. మొత్తానికి 15 సంవత్సరాల కాలపరిమితి అనేది సునిశ్చితం అని చెప్పింది. పైన పేర్కొన్న అంశాలన్నిటిని విశ్లేషించిన మీదట ప్రస్తుతం ఉన్నటువంటి 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ కాలం సముచితమై అంటే ఆమోదించదగినది అని కోర్టు భావించింది. పిటిషనర్లు కోరినట్టుగా దాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేస్తూ అన్ని పిటిషన్‌లను కొట్టివేసింది. ఇక ఈ తీర్పు పర్యవసానాలు మరియు పెన్షనర్లపై ప్రభావం ఎలా చూపిందంటే, తీవ్ర నిరాశ. మొదటిది, ఈ తీర్పు పెన్షనర్లలో తీవ్ర నిరాశ, నిస్పృహలకు కలిగించింది. సర్క్యులర్ రద్దు. గతంలో 135 నెలలు దాటిన వారి నుండి రికవరీ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఉత్తర్వులు కూడా ఈ కారణంగా రద్దు అయ్యే అవకాశం ఉంది. మూడోది, తిరిగి రికవరీ ప్రమాదం. దీని ఫలితంగా 135 నెలలు దాటిన తర్వాత 15 సంవత్సరాల లోపు రికవరీ నిలుపుదల చేయబడిన వారి నుంచి ప్రభుత్వం తిరిగి రికవరీ చేసే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ పెన్షనర్లపై అదనపు ఆర్థిక భారాన్ని అయితే మోపుతుంది. అలాగే వివిధ పెన్షనర్ సంఘాల స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. అంటే మున్ముందు ఏం చేయాలి అనే దాని కోసం చూసుకున్నట్లయితే,
సో, శ్రీ శాస్త్రి గారండి ఏపీఎస్‌జీఆర్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ గంగమ గంగమనాయుడు గారితో శ్రీ జి వి. గురూజీ రావు గారి ద్వారా సంప్రదించి సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళే సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలను తెలియజేస్తామనైతే పేర్కొన్నారు. ఇక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి, గుంటూరు విషయానికొచ్చినట్లయితే ఈ సమస్యను కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వంతో చర్చల ద్వారా ఉత్తర్వులు సాధించడం ద్వారా పరిష్కరించుకోవాలని మొదటి నుంచి చెప్తూనే ఉన్నామనైతే గుర్తు చేశారు. ఇకపోతే స్టేట్ ఎగ్జిక్యూటివ్‌లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కోర్టుకు వెళ్ళకుండా ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలను సమర్పించామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో 12వ పే కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషన్‌కు అన్ని వివరాలతో కూడినటువంటి ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించాలని, మరోవైపు ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తి చేస్తూ 135 నెలల రికవరీ కాలాన్ని తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యులర్ స్థానంలో శాశ్వత ప్రతిపాదికన జీవో జనరల్ ఆర్డినెన్స్ విడుదల చేయాలని అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని హామీ ఇచ్చారు. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విషయానికొచ్చినట్లయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్ల పట్ల సానుభూతితో పరిశీలించి 135 నెలలకు కమ్యూటేషన్ రికవరీని పునరుద్ధరిస్తూ అంటే రిస్టోర్ చేస్తూ జీవోను జారీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వంలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కమ్యూటేషన్ రికవరీ గురించి ఎలా ఉంది పరిశీలించడం అవసరం అన్నమాట. గుజరాత్‌లో 13 సంవత్సరాలైతే ఉంది కమ్యూటేషన్ రికవరీ అనేది. అలాగే మధ్యప్రదేశ్‌లో 12 సంవత్సరాలు, ఒరిస్సాలో 12 సంవత్సరాలకైతే ఈ రికవరీ కాలపరిమితి అయితే అందుబాటులో ఉంది. సో, పంచాయత్ అఫిడవిట్ ద్వారా హర్యానా హైకోర్టు కూడా గతంలో ఇవే ఆదేశాలపై 15 సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీని సమర్థిస్తూ అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. సో, ప్రస్తుత ఏపీ హైకోర్టు తీర్పు కూడా అదే బాటలో అయితే ఉంటుంది. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తదుపరి కేంద్ర పే కమిషన్‌లో రికవరీ వ్యవధి ఆహ్, చూసుకున్నట్లయితే తగ్గింపు కోసం అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఏఐఎస్‌పీఎఫ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నవని ఏఐఎస్‌పీఎఫ్ సెక్రటరీ జనరల్ శ్రీ సుధాకర్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ అంశాన్ని ప్రధానమంత్రికి సమర్పించనున్న వినతి పత్రంలో కూడా చేర్చినట్టు తెలుస్తోంది. సో, ఇంకా మొత్తానికి హైకోర్టు తీర్పు పెన్షనర్లకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించాలని పెన్షనర్ల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో చర్చలు, తదుపరి పే కమిషన్, అలాగే విజ్ఞప్తులు మరియు అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటి ప్రయత్నాలు ఉన్నాయి. సో, ఇతర రాష్ట్ర అనుభవాలు, కేంద్ర ప్రభుత్వ పరిణామాలు కూడా భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తాయి. ఆలస్యమైనప్పటికీ పెన్షనర్ల న్యాయమైన కోరిక నెరవేరుతుందనైతే ఆశిద్దాము. సో, మొత్తానికి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను, వారి సుదీర్ఘ సేవలకు పరిగణనలోకి తీసుకొని మానవతా దృక్పథంతో ఈ సమస్యను అయితే పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.